బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసు నిందితులకు పోలీసులు తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. జోరు వానలో నగరంలోని కాంతిబొమ్మ ఏరియాలో రౌడీ షీటర్లను నడిపించారు. శాంతి భద్రతలకు విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్. నెల్లూరులో వరుస ఘటనల నేపథ్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 రోజుల క్రితం గంజాయి విక్రయం, వినియోగం వద్దన్నందుకు సిపిఎం నేత పెంచలయ్యని దారుణంగా హత్య చేశారు గంజాయి బ్యాచ్. నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దాడి చేశారు. దీంతో జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, పెంచలయ్య హత్య గురించి మనందరికీ తెలిసిన విషయమే. దానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే నెల్లూరు వ్యాప్తంగా ఉన్న రౌడీ షూటర్లకు సంబంధించి కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు సురేంద్ర? రత్న, నెల్లూరులో గత కొంతకాలంగా శాంతి భద్రతలకు తీవ్ర విఘాతాలు ఏర్పడుతున్న నేపథ్యంలో పోలీసులు అయితే ఈ యొక్క రౌడీ షీటర్లని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్లను రోడ్డుపై నడిపిస్తూ గాంధీ బొమ్మ నుంచి విఆర్టీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు జోరు వాన్లో ఆ యొక్క చెప్పులు లేకుండా ఈ యొక్క రౌడీ షీటర్లని నడిపించుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ నగర ఇన్ఛార్జ్ డిఎస్పీ అయినటువంటి గిరిధర్ అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే శాంతి భద్రతలకు విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఈ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదే విధంగా రౌడీ షీటర్ల చేత ప్రతిజ్ఞ కూడా చేయించారు. నెల్లూరులో ఇటీవల కాలంలో వరుస ఘటనలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో రౌడీ షీటర్లకి ఈ యొక్క కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క రౌడీ షీటర్లను కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. అయితే దాంతో పాటుగా 2 రోజుల క్రితం గంజాయి విక్రయం, వినియోగం వద్దన్నందుకు సిపిఎం యువ నేత అయినటువంటి పెంచలేని దారుణంగా అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి చంపినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ యొక్క గంజాయి బ్యాచ్, దాంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క రౌడీ షీటర్లకి కఠినంగా శిక్షలు ఉండేలాగా ఆ యొక్క రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏవైతే గంజాయి బ్యాచ్ ఉందో ఆ గంజాయి సేవించినటువంటి ఈ బంజాకు సేవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు విచక్ష రహితంగా ఆ యొక్క గంజాయి తీసుకున్న తర్వాత మారుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి దాడి విషయంలో కూడా పోలీసులు ఆ యొక్క నిందితులు పట్టుకునేటువంటి వెళ్ళేటువంటి ప్రయత్నంలో పోలీసుల పైన కూడా దాడి చేసినటువంటి ఘటన ఈ యొక్క గంజాయి బాధ్య చేయడం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆ కాల్పులు జరిపి ఆ యొక్క నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. ఆ కాల్పుల్లో కూడా ఆ యొక్క నిందితుడికి మోకాలికి దెబ్బ తగలడం జరిగింది. మరోవైపు గంజాయి బ్యాచ్ పోలీసుల పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నంలో ఆ కత్తులతో దాడి చేయడంతో ఆ కత్తులు ఆదినారాయణ కూడా కానిస్టేబుల్ కి గాయం తగిలి హాస్పిటల్ చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఇట్లా జిల్లాలో శాంతి భద్రతలో పరిరక్షణకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలోనే రౌడీ షీటర్లకు భయం ఉండే విధంగా ఈ యొక్క రౌడీ షీటర్ల పైన దృష్టి పెట్టినటువంటి ఎస్పీ అజితా వేజెంట్ లో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఆ యొక్క రౌడీ షీటర్లకి నగరంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క రౌడీ షీటర్లని రోడ్డు పైన నడిపించి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఏవైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలు కానీ చేపడితే వారిపైన పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా అయితే ఏది ఏమైనప్పుడు కూడా గత కొంతకాలంగా నెల్లూరులో జరుగుతున్నటువంటి వరుస హత్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే సీరియస్ గా తీసుకొని వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం కూడా ఆ యొక్క స్టేషన్లకు పిలిపించి వారి వద్ద కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటికి కూడా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికి కూడా పోలీసుల్ని కళ్ళు కప్పి కొంతమంది ఇటువంటి గంజాయి బ్యాచ్ కొంతమంది రౌడీ షీటర్లు కూడా హత్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఉంటే వారిపైన పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు కూడా వెనకాడమని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అంటే ఇటు మొత్తం మీద గత కొంత రోజులుగా నెల్లూరు జిల్లాలో ఏర్పడుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు అయితే
ఆ విషయాలన్నిటిని కూడా సీరియస్ గా తీసుకొని ఈ యొక్క రౌడీ షీటర్లని నోటు పైన నడిపిస్తూ ఆ యొక్క ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా తప్పు చేయాలి అని అంటే భయపడే విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కూడా చెబుతూ ఆ యొక్క వారి చేత ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కానీ ఉండకుండా ఉండేందుకు వారి చేత ప్రత్యేకమైనటువంటి ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. అదే విధంగా వారి కాళ్ళకి చెప్పులు లేకుండా విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు నడిపించుకుంటా పోయి ఎవరైనా శాంతి భద్రతలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతో పాటు కూడా ఎవరు ఎక్కడ ఎలాంటి పరిణామాలైనా అవసరమైతే వారికి అనుమానం వచ్చినటువంటి వ్యక్తులపైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనకాడు పోవని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్నటువంటి చర్యలను కూడా ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే నగరంలో జరుగుతున్నటువంటి ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ యొక్క పోలీసులకు కూడా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరినట్టు నేపథ్యంలో ప్రజలు కూడా ఇటువంటి అన్నిటిని కూడా ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే వరుసగా ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలో ఈ యొక్క కత్తి కల్చరు కత్తులు పెట్టుకొని తిరగడం, అదే విధంగా మాట్లాడినటువంటి వారిపైన దాడులు చేయడం, దాంతో పాటుగా గంజాయి ఏదైతే ఆ యొక్క పెంచలయ్య హత్య ఏదైతే ఉందో పెంచలయ్య ఆ యొక్క ఉన్నటువంటి ఆర్టీటీ కాలనీలో కండోర్పల్లి హౌసింగ్ కాలనీలో ప్రాంతంలో గంజాయిని నిర్మూలించాలి, గంజాయి ఇక్కడ అమ్మకూడదు, ఇక్కడ గంజాయి అనే మాటే రాకూడదు అని చెప్పి కంకణం కట్టుకొని అక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ యొక్క గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కక్షి కట్టుకొని దాదాపుగా 14 మంది స్కెచ్ వేసి ఆ యొక్క రెక్కి నిర్వహించి స్కూల్ నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో అతి దారుణంగా తమ పిల్లల ఉన్నటువంటి సమయంలోనే వారి పిల్లల కళ్ళ ముందే, అంటే వారి పిల్లలు కూడా 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ళ తండ్రిని నరుకుతుంటే వద్దు వద్దు అని అరుస్తున్నా గానీ విచక్షణ రహితంగా, అంటే ఆ గంజాయి మత్తులో ఏం చేస్తున్నామా ఏమిటనేది కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. అంటే ఆ గంజాయి ఆ బంగాకు సేవించి పూర్తిగా ఆ యొక్క బంగాకి ఆ గంజాయికి అలవాటు పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆ విచక్షణ రహితంగా పెంచలై పైన దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే నిందితులు పట్టుకునేటువంటి వెళ్ళినటువంటి పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే గంజాయి సేవిస్తే మనిషిని కూడా విచక్షణ కూడా కోల్పోతాడు అన్నటువంటి దానికి ఉదాహరణగా ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు కూడా తీసుకోవచ్చు. రత్న అయితే ఇటు మొత్తం మీద కూడా శాంతి భద్రతల విషయంలో విపేక్షించేది లేదని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మేము ఎలాంటి నేరాలకు వాయిస్ భవిష్యత్తులో బాగుంటామని చెప్పారు. ఈ సందేశం అందరికి పోవాలా. మేము ఎలాంటి నేరాలకు